వెల్కమ్ టు ఆశాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆంధ్ర స్టైల్ చేపల పులుసు. ఈ చేప రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజెస్ రాకుండా నివారిస్తుంది. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. సరే, ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఉప్పు, పసుపు వేసుకొని శుభ్రంగా జిడ్డంతా వదిలేంత వరకు శుభ్రంగా కడిగి తీసి పక్కన పెట్టండి. ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోండి. మెంతులు చిటపటలాడాక బాగా వేయించుకొని ఒక రోల్లో పోసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఫైన్ పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లము, 8 నుంచి 9 వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు ఆనియన్స్, 1 కప్పు టమాటో ముక్కలు, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, ఒక చెక్క 2 లవంగాలు, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్ వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీలో వేసుకోండి. గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కరివేపాకు కొద్దిగా వేసుకోండి. రుబ్బి పెట్టిన మసాలాను ఇందులోకి యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. మసాలాకు సరిపడా రాళ్ళ ఉప్పుని వేసుకొని బాగా ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ కారం ఇందులోకి యాడ్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని ఇందులోకి యాడ్ చేయండి. పసుపు పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇవన్నీ బాగా కలిపి మిక్స్ చేసి ఫ్రై చేయండి. ఫిష్ కర్రీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసి మసాలా బాగా ఫ్రై చేయండి. 30 గ్రామ్ అంతా చింతపండుని తీసుకొని బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకొని బాగా కలిపి ఇందులోకి ఆ ప్యూరీని యాడ్ చేయండి. సరిపడా నీళ్ళని కూడా పోసుకోండి. అన్ని మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా మగ్గనించడానికి వదిలేయండి. ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిష్ని యాడ్ చేద్దాం. వీటిని అదే రోజే తినకుండా ఓవర్ నైట్ ఉంచి నెక్స్ట్ రోజు తింటే టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందండి. ఇందులో ముళ్ళులేం మరీ ఎక్కువ ఏమి ఉండదండి. వారానికి 1 రోజన్నా ఇది వాడడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉందండి. అన్ని ఫిష్లు వేసి బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ వేద్దామండి. స్టవ్ ఆపేసి మనం పౌడర్ చేసి పెట్టుకున్న మెంతుల పౌడర్ని ఇందులోకి యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి అలా లైట్గా కలిపేద్దాం. గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకుందాం. ఇంతేనండి చేపల పులుసు ఆంధ్ర స్టైల్లో. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్.